తెలంగాణలో దేవాలయాల పాలక మండళ్ల నియామకానికి రంగం సిద్ధమైంది. దీంతో కీలక ఆలయాల చైర్మన్ పోస్టుల్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బాసరకు ఒక్కసారి మాత్రమే కమిటీ ఏర్పాటైంది. ఈసారైనా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి పాలక మండలి ఏర్పాటు అవుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? భక్తులు ఏం కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను శరవేగంగా భర్తీ చేస్తోంది. గత ప్రభుత్వంలాగా నాన్పుడు ధోరణి అవలంబించకుండా చకచకా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 415 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 875 ఆలయాలకు కమిటీలను నియమించాల్సి ఉంది. వాటిలో 190 గుళ్ల పాలక మండళ్ల పదవీ కాలం ఇంకా ఉంది. మిగిలిన 685 ఆలయాల్లో తొలి దశలో 415, మలి దశలో 270 ఆలయాలకు కమిటీను నియమించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో ఇప్పటికే తొలి దశ నోటిఫికేషన్ జారీ అయింది. మరోవైపు అంతా బాగానే ఉన్న బాసరలోని ప్రసిద్ధ సరస్వతీదేవి క్షేత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయిన పాలక వర్గాన్ని నియమించాలని భక్తులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మెజార్టీ ఆలయాలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాలక వర్గాలను ఏర్పాటు చేసింది. కానీ బాసర్ను మాత్రం విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒకసారి మాత్రమే, అది కూడా ఏడాది కాల పరిమితితో పాలక వర్గాన్ని నియమించింది. ఆ తర్వాత నుంచి అతిగతి లేకుండా పోయింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత జిల్లాలోని బాసర ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయలేకపోయారన్న విమర్శను ఎదుర్కొన్నారు. నిజానికి సరస్వతి అమ్మవారి ఆలయానికి పాలకవర్గం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకోసం 2020 సెప్టెంబర్ 22న దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. కమిటీని ప్రకటించే వరకు ప్రక్రియ కొనసాగింది. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో కమిటీ ప్రకటనను నిలిపివేశారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు, కాంట్రాక్టర్ల జోక్యంతో పెండింగ్ లో పెట్టారు. అప్పటి సీఎం కేసీఆర్ సైతం 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆలయానికి రాలేదు. అంతేకాదు, ఈ గుడి అభివృద్ధిపై వివక్ష చూపించారనే విమర్శలు ఉన్నాయి. బాసరను ఎంత అభివృద్ధి చేసినా అది ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఖాతాలో పడుతుందనే లెక్కలతో కేసీఆర్ పట్టించుకోలేదన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. గెస్ట్ హౌజుల నిర్మాణంతో పాటు గార్డెన్స్, లాన్స్ ను డెవలప్ చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆలయాన్ని విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బాసర విషయంలో చొరవ తీసుకుని నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.